హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని స్థానిక ముద్రాజ్ సంఘం భవనంలో తెలంగాణ రాష్ట్ర ముద్రాజ్ మహాసభ ఈ నెల 8న చలో వరంగల్లో జరగబోయే ముద్రాజ్ మహాసభను విజయవంతం చేయాలని ముద్రాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రావుల జగదీశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో హన్మకొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మౌటం కుమారస్వామి మాట్లాడుతూ ముద్రాజులను బీసీడీ నుంచి ఏకు మార్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ముద్రాజ్ మహాసభ అధ్యక్షుడు పన్నాల కృపాసాగర్, మత్స్య పారిశ్రామిక సంఘం కమలాపూర్ అధ్యక్షులు కొండ మురళి, మాజీ ఉప సర్పంచ్ మౌటం బాబు, బాలాజీ, పిట్టల రవీందర్, మౌటం జయశంకర్, గంధసిరి అనిల్, మౌటం ప్రభాకర్, బండి లక్ష్మీనారాయణ, మౌటం సంపత్, జేఎస్సి, పిట్టల సతీష్, పిట్టల లింగమూర్తి, మౌటం కేథరి, మౌటం శ్రీను, రాంబాబు, భాస్కర్, కొత్త రవి, గంధసిరి శ్రావణ్, మౌటం నంభయ్య, గంధంసిరి రాజేష్, మౌటం రమేష్, కొండ కుమార్, మౌటం అశోక్, గుళ్ళ రాజు, మౌటం రాకేష్, బెల్లంపల్లి కుమారస్వామి, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కమలాపూర్ ముదిరాజ్ బంధువులందరికీ పేరు పేరున నమస్కారాలు. సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మౌటం కుమారస్వామి గారు ఇటీవల హన్మకొండ జిల్లా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన సందర్భంగా మీ అందరి ముందు మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ, అంతేకాకుండా వేదికపై ఉన్నటువంటి కొండ మొయిలి గారు స్థానిక సొసైటీ చైర్మన్, తర్వాత సోదరుడు మౌటం బాబు గారు, వన్నాల కృపాసాగర్ గారు వరంగల్ జిల్లా అధ్యక్షులు, వేదిక మీద ఉన్న పెద్దలు అందరూ, ముదిరాజ్ బంధువులందరికీ, పత్రికా బంధువులకు కూడా, మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నిజంగా ఇక్కడ మాట్లాడాలంటే భయమవుతాను నాకు. చాలా సందర్భాల్లో ఎంత పెద్ద 10,000 మంది మీటింగ్లు అయినా మాట్లాడచ్చు, కానీ కమలాపూర్లో మాట్లాడాలన్నా ఖాయమవుతుంది. ఎందుకంటే మీరు ఒక్కొక్కరు రాజకీయ ఉద్దండులు కనబడతాను, మీ ఫేస్ ఫీలింగ్సే చెప్తానాయి. మేము ముద్దసాని దామోదర్ రెడ్డిని చూసినాం, ఈటల రాజేందర్ చూసినాం, పాడి కౌశిక్ రెడ్డిని చూసినాం, ఇలా వచ్చేదో ముచ్చట చెప్తాడో మేము వినాన్నా అన్నట్టున్నది. అది కాదు కానీ మీ రాజకీయ చైతన్యం, మీ వ్యవస్థ అంత గొప్పగా, అంత పెద్దవాళ్ళని చూసి అన్ని రకాల చూసిండ్రు, అన్ని సాధక బాధకాలు చూసిండ్రు. అంతేవిధంగా నేను కోరుకునేది ఏంటంటే, ప్రధానంగా 40 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అత్యధికంగా పేద వర్గాలు ఎదురవుతుంది అంటే అవి ముదిరాజులు. నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. 1992లో నేను హన్మకొండ పట్టణ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్న తర్వాత యూత్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నప్పటి ఈ రోజు వరకు కూడా ఏ రాజకీయ పార్టీకి కూడా అనుబంధంగా కానీ, ఎవరికి దేహ్యాన్ని కానీ, ఎవరిని రూపాయి ఆశించకుండా కేవలం కుల సంఘం కోసం నా ముదిరాజ్ జాతి బాగుపడాలి, మా వాళ్ళు అట్టడుగు వర్గ వారికి ప్రజాస్వామ్యంలో సమాజంగా సమాన ఫలాలు, సమాన హక్కులు, సమాన వ్యవస్థ అందరితో పాటు ఉండాలనేటువంటి ఆకాంక్షతో మాత్రమే నా శక్తి మేరకు నేను ప్రయత్నం చేసిన. ఏ రాజకీయ పార్టీలు ఉన్నా కానీ ఇంతకన్నా ఎక్కువ పేరు, ఇంతకన్నా ఎక్కువ హోదాలో ఏదో ఒకటి దాక్కుకోవచ్చు నాకు కూడా, కానీ నాకు చూడలేదు. నా జాతి బాగుపడాలనేటువంటి ఆకాంక్షతో మాత్రమే పనిచేసిన. దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, మరి 40 సంవత్సరాల నుండి విద్యా ఉద్యోగ రంగాలలో మనకు చాలా తీవ్ర అన్యాయం జరిగింది. చెప్పుకుంటే భారతం, మరొకటి రామాయణం అనేటువంటి పరిస్థితి మన కులాన్ని. ఇవాళ అత్యంత దారుణంగా పరిస్థితి. ఇవాళ ఎస్టీలకు సంబంధించినంత వరకు లంబాడాలను చూస్తే ప్రతి వీరికి ఊరుకు ఏఈలు, ప్రతి ఇంటికి ఒక డాక్టర్ ఉన్నాడు, ప్రతి ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఎస్సీలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, మాలలు ఉన్నారు. అగ్ర ఆధిపత్య కులాలైతే ఆల్రెడీ ఎప్పటి నుండో కొనుక్కొని వాళ్ళ ఉద్యోగాలు, ఎంఆర్ఓలు, ఎండిఓలు, ఆర్డీఓలు, కలెక్టర్లు ఏ స్థాయిలో ఉన్నారు. రాజకీయాలలో 40 మంది ఎమ్మెల్యేలు ప్రతి దఫా ఉంటారు స్వాతంత్రం వచ్చినప్పటికీ. మన దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే, రాజకీయాలకు ఎట్లా మనం అందుకోలేకపోయినాం. కనీసం విద్యా ఉద్యోగ అవకాశాలు, సమాన అవకాశాలు కావాలంటే మన దాంట్లో ఒక అటెండర్ ఉద్యోగం తప్ప దేనికి పనికిరాని ఉద్యోగ వస్తువులు మనం ఉన్నారు. చెప్పుకుంటే చాలా హీన పరిస్థితి. ఇంకా రానున్న రోజులలో ఈ విధంగానే ఉంటే మాత్రం భవిష్యత్తులో ముదిరాజులు మాత్రం కేవలం పాలేరులు, అటెండర్లు, కూలి నాలుగు చేసుకొని రెక్కాడితే డొక్కాడని కులాలు ఏవైతే ఉంటాయో ఆ ఊళ్ళలో గయ్యేం మిగులుతాం. మనం ఇప్పటికైనా మనం చైతన్యం కావాల్సిన అవసరం ఉన్నది. కొన్ని కట్టుబాట్లకు, కొన్ని వ్యవస్థలకు మనము అతీతం కావాలి. తాగుడు వ్యసనాలకు దూరం కావాల్సిన అవసరం ఉన్నది. చెప్పుకుంటే మనం కాదు, అత్యధికంగా మనం ఈ రాష్ట్రంలో లిక్కర్ తాగేది మనమేం చెప్పి అనుకుంటాను. ఇది నిజమో కాదో మీకే తెలియాలి, మీరు దయచేసి అర్థం చేసుకోండి.
కాబట్టి ఇప్పటికైనా నేను ఏంటంటే ఇప్పుడు మనం ఇంత జరిగిన తర్వాత కూడా ఇంత వ్యవస్థ ఇంత చైతన్యవంతమైనటువంటి మీ ప్రజానికం ముందు కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. రండి సార్ ప్లీజ్. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది మీకు తెలియని విషయాలు ఏం లేదు. మొన్న ఇటీవల ఎలక్షన్స్ జరిగినాయి, మీరు చాలా నాలెడ్జ్ ఉందని నేను ఒప్పుకుంటా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే తమ మేనిఫెస్టోలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అభయహస్తంలో ముదిరాజులను బీసీడీ నుండి ఏకి మారుస్తామని సోనియా గాంధీతో మైక్లా చెప్పించారు. దాన్ని మేనిఫెస్టోలో పెట్టి ప్రకటించారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ తెలుసు 6 గ్యారెంటీల పేరు మీద కాంగ్రెస్ పార్టీ అన్ని 6 గ్యారెంటీలు పరిపూర్ణం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అయితే రేవంత్ రెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, ఉమ్మడి వాళ్ళ మంత్రివర్గం అంతా కూడా కావచ్చు, అంత ప్రయత్నం చేస్తాను. కానీ అదే సోనియా గాంధీతో చెప్పబడినటువంటి మనమే ఎందుకు చిన్న చూపు, మా జాతి మీద ఎందుకు చిన్న చూపు అనేటువంటిదే నా భయం, నా ఒక అది కోపంగా ఉన్నది నాకు. మాకు ఏదైతే మీరు సోనియా గాంధీ ద్వారా చెప్పబడినటువంటి మేనిఫెస్టోలో చెప్పబడినటువంటి దాన్ని మీరు ఏదైతే గీత అనుకుంటారు, ఖురాన్ అనుకుంటారు, బైబిల్ అనుకుంటారు, మీ మేనిఫెస్టోనే మొత్తం మా ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని మొత్తం దశ దిశ చూపిస్తుందని అంటున్నారు. మరి మమ్మల్ని ఎందుకు కించపరుస్తాను? 9 నెలలు అవుతాను ఇప్పుడు ప్రభుత్వం వచ్చి. ఒక్కరోజు ఖచ్చితంగా కూర్చుంటే, క్యాబినెట్లో కూర్చుంటే డిస్కస్ చేస్తే మనం మేనిఫెస్టోలో డిక్లేర్ చేసినాం కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలంటే ఎవరు వద్దనేది లేదు. 2 సార్లు శాసనసభ మీటింగ్లలో కూడా అందరూ మాట్లాడారు. ఎమ్మెల్యేలు చాలామంది మాట్లాడారు. వివేకానంద్ మాట్లాడారు, ప్రతిపక్షాల హరీష్ రావు మాట్లాడారు, కేటీఆర్ మాట్లాడారు, నాగేంద్రబాబు మాట్లాడి, ఇంకెవరో చాలామంది మాట్లాడారు. బీజేపీ కూడా మాట్లాడారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడారు. ముదిరాజులను బీసీడీ నుండి ఎక్కిమార్చారు. మన వాళ్ళు కూడా చాలా రాష్ట్రం మొత్తం కూడా అన్ని చోట్లలో కూడా ఆ సందర్భోచితంగా మన ఎంఆర్ఓ ఆఫీసులను, జిల్లా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, కలెక్టర్లకు కూడా విన్నపం చేసి మా పిల్లల బాగోగుల కోసం మాకు ఈ యొక్క జీవోని మార్చండి అని చెప్పి పేరున బదిలాడుకొని చెప్పుకున్నారు. అయినా కానీ ఇంతవరకు మనం ఇవాళ ఏ ఇతర కులానికి మనం వ్యతిరేకం కాదు. వాళ్ళు బాగుపడరు, వాళ్ళు మంచిగా ఏంటారు, కలెక్టర్లు ఏంటని మనకేం బాధ లేదు. వాళ్ళతో పాటు మన పిల్లలు కూడా బాగుపడాలి కదండి. మన పిల్లలు కూడా ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలి, ఇంకా ఐఏఎస్లు కావాలి, ఇంకేదైనా కావాలని కోరుకోవాలి కదా. మనం ఇంకా కిందికే పోతాం, వాడు ఇంకా పైకి పోతాండి. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం, ఎక్కడ సమాజం. దీనికోసమే మేము ఇటీవల కాలంలో ప్రిన్సిపల్ సెక్రటరీ, బీసీ సెక్రటరీ గారిని కలిస్తే, మీరు ఏదో 10 మంది 20 మంది రాజకీయ అవసరాల కోసం వస్తారండి, మీకేం పని పాడలేదు, ఏదో మీ రాజకీయ లబ్ధుల కోసం, మీకు ఎమ్మెల్సీల కోసము, మీకేదో పదవిలో పైరవీల కోసమే వస్తాను. కానీ మీ ప్రజానికం ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో అడుగుతలేరు. మీ అట్టడుగు వర్గాలు ఎవరైతే కడుపు గాలి ఎవడైతే ఉన్నాడో వాడు అడగాలి. కానీ మీరు అడుగుడైందా? మీరు మంచి చొక్కాలు వేసుకొని కార్లలో వీళ్ళలో వచ్చి అడిగిపోతారు. మీ ప్రజానికం ఎక్కడ అడుగుతలేరు. ఎవరికైతే అవసరం ఉన్నదో కడుపు గాలి, నా పిల్లలు బాగుపడాలనుకున్నాడో అడుగుతలేరు. ఇక్కడ ఉద్యోగం చేస్తలేరు, ఏం చేస్తలేరు అంటారు.